విక్కీ కౌశల్ కొత్త హిందీ సినిమా చావా రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 271 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 50 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 8 రోజుల్లో చావా సినిమా 321 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇండియా కలెక్షన్స్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 222 కోట్లు ఉంది. ప్రొడ్యూసర్స్ 8 రోజులకి 249 కోట్లు అని నెట్ కలెక్షన్స్ అని పోస్టర్ రిలీజ్ చేశారు. బట్ ట్రేడ్ పరంగా చూసుకుంటే 222 కోట్లు. ఇక సినిమా బడ్జెట్ ఏమో 140 కోట్లు అయితే 222 కోట్లు 8 రోజుల్లో వచ్చాయంటే 82 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కూడా సినిమా కలెక్షన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక గ్రాస్ కలెక్షన్స్ 400 కోట్లు ఈజీగా దాటిపోతుంది. నెట్ కలెక్షన్స్ కూడా 250 కోట్లు దాటి 300 దగ్గరకు వెళ్ళొచ్చు. ఇక టోటల్ రన్లో మరి 500 కోట్లు వెళ్తుందా లేదా అనేది చూడాలి. నాకు తెలిసి ఈజీగా వచ్చేస్తాయి. అది మన విక్కీ కౌశల్, రష్మిక మందన్నాల కొత్త హిందీ సినిమా చావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ రియల్ స్టోరీ. లాస్ట్ 40 నిమిషాలు అద్భుతంగా ఉంది సినిమా, ఖచ్చితంగా చూడండి. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో వచ్చేసి 321 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 222 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు, అంటే 82 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.